కూటమి పాలనలో ఏపీలోని ప్రభుత్వ భూములకు రెక్కలొస్తున్నాయి. రూపాయి అర్ధ రూపాయికి కోట్లు విలువైన భూములను ఇష్టానుసారంగా కట్టబెట్టేస్తున్నారు. పరిశ్రమల ముసుగులో 99 పైసలకు వేల కోట్ల భూములను దోచేసే కుట్రను మరొక ముందే మరో అడ్డగోలు భూ కేటాయింపు వెలుగులోకి వచ్చింది. అనకాపల్లి జిల్లాలో టీడీపీ ఆఫీస్ కోసం ఖరీదైన ప్రభుత్వ భూమిని కేటాయించి అధికారులు సర్కార్పై తమకున్న స్వామి భక్తిని గట్టిగా చాటుకున్నారు. అనకాపల్లి జిల్లా టీడీపీ కార్యాలయానికి భూమి కేటాయించాలన్న పచ్చనేతల విజ్ఞప్తి మేరకు 2 ఎకరాల పోరంబోకు భూమిని కేటాయించారు అధికారులు. తుమ్మపాలలో ఏడాదికి ఎకరా 1000 రూపాయల చొప్పున 33 ఏళ్లకు లీజుకిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రివర్గ ఆమోదానికి పెడితే వివాదాస్పదమవుతుందని అడ్డదారిలో పచ్చ పార్టీ స్థలం పొందింది. జిల్లాలోని కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీ మెప్పు పొందడానికి 2 ఎకరాలు అధికారులు బహుమతిగా ఇచ్చారు. కూటమి ప్రభుత్వం కానీ తెలుగుదేశం ప్రభుత్వాన్ని కానీ ఒకటే మేము చెప్పదలుచుకున్నాం, ఈ భూమిని ప్రభుత్వ కార్యాలయాలకి కేటాయించాలి. లేదంటే పేదలందరినీ సమీకరించి ఈ భూమిని పేదలో ఇండ్ల స్థలాలకి ఈరోజు ప్రభుత్వం ఇస్తానన్నది, ఇండ్ల స్థలాలకి మేమే పంచుతాం. లేదంటే కనీసం పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వండి. అంతే తప్ప ఈరోజు కోట్లకు పడగెత్తిన తెలుగుదేశం కార్యాలయానికి అప్పనంగా ఎకరా 1000 రూపాయలకి 2 ఎకరాలని పేరుతో మొత్తం 10 ఎకరాలని కబ్జా చేయడం కోసం ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉంది. పార్టీ ఆఫీస్ కోసం ప్రభుత్వ భూమిని హస్తగతం చేసుకోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ కోసం అడ్డగోలుగా భూమి కేటాయించడాన్ని వామపక్ష పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ప్రభుత్వ పెద్దల మెప్పు కోసమే నిబంధనలకు విరుద్ధంగా కలెక్టర్ భూమి కేటాయించాలని ఆరోపిస్తున్నారు. ప్రజలు రెవెన్యూ సమస్యలపై ఇచ్చిన దరఖాస్తులను పట్టించుకోకుండా టీడీపీ నేతల కోరిక, ఒత్తిడి మేరకు ఆగమేఘాల మీద భూమి కేటాయించడం సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. ఈ భూ కేటాయింపు వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని సిపిఎం నేతలు డిమాండ్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అనేది పేదల పార్టీ కాదు, కోట్లాది పడగలెత్తిన పార్టీ. దానికి సంబంధించి ఆఫీసు కట్టుకోవాలనుకుంటే డబ్బులు మార్కెట్ రేట్ ప్రకారంగా తీసుకోవచ్చు. అట్లాంటి కాకుండా రాజకీయ ఒత్తిడి చేసి జిల్లా కలెక్టర్ వెంటనే కేటాయించడం అనేది విలువలకి తిలోదకాలు ఇస్తూ ఉన్నారు. ప్రజల ఆస్తులు ప్రైవేట్ వ్యక్తులు, పార్టీలకు అప్పనంగా కేటాయించకూడదన్న రూల్ను పక్కనబెట్టి కూటమి ప్రభుత్వం నేతలను సంతృప్తిపరిచేందుకు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ప్రజా సమస్యల పరిష్కారంపై శ్రద్ధ చూపని అధికారులు టీడీపీ కార్యాలయానికి భూమి కేటాయించడంపై ఎక్కడ లేని ఆసక్తిని కనబరిచారు. ఏపీ గృహ నిర్మాణ సంస్థ చైర్మన్, టీడీపీ జిల్లా అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు 2024 జూలై 22న చేసిన దరఖాస్తును అనుసరించి 2 ఎకరాలు కేటాయించినట్లు కలెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.